హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శైలుని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శైలు బ్యూటీ పార్లర్ ఇన్ మదిరా. 10 డేస్ నుంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం అస్సలు కుదరలేదు ఫ్రెండ్స్. ఎందుకు చేయలేదు అని అంటే నేను కొంచెం అవుట్డోర్ అయితే వెళ్ళిపోయాను. కొంచెం బిజీగా ఉండి నేనైతే వీడియోస్ అయితే సెండ్ చేయలేకపోయాను. ఎక్కడికి వెళ్ళాను అని అంటే మీరైతే టైటిల్ చూడొచ్చు. స్క్రీన్ పైన చూశారు కదా తమ్నేల్లో. నేను చెన్నై క్లాసులకైతే అకాడమీకి వెళ్ళాను. నేను మదర్ నుంచి స్టార్ట్ అయిపోయి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడైతే నేను విజయవాడకి వచ్చేసాను. విజయవాడ రైల్వే స్టేషన్‌కి మేము ఎంటర్ అయిపోయాం ఫ్రెండ్స్. టైం వచ్చేసి మాకు 7:30 అవుతుంది. ఇక్కడ నుంచి మేము స్టార్ట్ అయిపోయి విజయవాడ రైల్వే స్టేషన్‌లో చెన్నై ట్రైన్ ఎక్కి మేము చెన్నై అయితే వెళ్ళిపోతున్నాము. చెన్నైలో అకాడమీ క్లాసెస్‌కైతే నేను అటెండ్ అవ్వడం కోసం 3 డేస్ ఎళ్తున్నాను ఫ్రెండ్స్. 3 డేస్ అనంటే బిఫోర్ నేను 1 డేనే ఎళ్తున్నాను. ఎందుకు అనంటే అక్కడ మనం హాస్టల్స్ చూసుకోవాలి కదా! అక్కడికి ఎళ్ళడానికి లాంగ్వేజ్ ప్రాబ్లమ్ గూడా ఉంటది కదా మనకి కొంచెం. సో, అందుకని 1 డే అయితే బిఫోర్ ఎళ్తున్నాము. తిను వచ్చేసి ఫ్రెండ్. నేను ఇద్దరం అకాడమీకి ఎళ్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ట్రైన్ అయితే వచ్చేసింది. చెన్నై ట్రైన్. మేమైతే ఇక్కడికి ఈ ట్రైన్ వచ్చేసి నవజీవన్ ఎక్స్‌ప్రెస్. ఇక్కడొచ్చేసి మేము బోత్ అనేది తీసుకున్నాము. బెడ్ ఇక్కడొచ్చేసి నేను అయితే ట్రైన్‌లోకి ఎళ్ళిపోగానే వాళ్ళైతే బెడ్ షీట్స్ అయితే సప్లై చేశారు. ఇక్కడొచ్చి మీరు చూడొచ్చు బెడ్ షీట్స్ అండ్ పిల్లోస్ అయితే ఇచ్చేశారు. అవైతే ఓపెన్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ట్రైన్ వచ్చేసి మాకైతే 10:40కి ఉంది. సో, మేమైతే నందిగామ టు విజయవాడ, విజయవాడ టు చెన్నై అయితే ఎళ్తున్నాము. విజయవాడలో 10:40కి అయితే ట్రైన్ వచ్చేసింది. మా కంపార్ట్మెంట్‌లోకి అయితే ఎళ్ళిపోయాం ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి వాళ్ళు బెడ్ షీట్స్ అండ్ పిల్లోస్ అయితే సప్లై చేశారు. అవైతే తీస్తున్నాము. కొద్దిసేపు టైం పాస్‌గా మాట్లాడుకున్న తర్వాత మేమైతే పడుకుంటున్నాం ఫ్రెండ్స్. మాకు ఆపోజిట్ పర్సన్స్ వచ్చేసి వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ చెన్నైకి ఎళ్తున్నారంట. అక్కడొచ్చేసి వాళ్ళని గూడా మీకు చూపిస్తాను. తినొచ్చేసి పిల్లోస్ అయితే చూపిస్తుంది కదా! ఇక్కడ పిల్లోస్ తీసుకున్నాము. తీసుకొని ఇంకా ఎవరి బెడ్‌లోకి వాళ్ళు షిఫ్ట్ అయ్యే ముందు ఇదిగోండి ఈ పర్సన్స్ వైఫ్ అండ్ హస్బెండ్స్. వీళ్ళకి మాకు ఆపోజిట్ బెడ్స్ అయితే వచ్చేసాయి. మాదైతే స్టెప్ బై స్టెప్ 3 బెడ్స్ అయితే మేము తీసుకున్నాము. మాకు ఆపోజిట్‌గా కాకుండా బై వన్ బైగా ఇచ్చేశారు. ఇక్కడొచ్చేసి వీళ్ళు ఆపోజిట్ పర్సన్స్‌గా ఇచ్చేశారు. సో, మేమైతే పిల్లోస్ అయితే షేర్ చేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము. తనొచ్చేసి నందిగామలో ఉంటారు. నేను మాట్లాడుకున్నాకే మేమైతే 11కి అయితే బెడ్ ఎక్కేసాము. చూడొచ్చు మేమైతే పడుకుంటున్నాము. మార్నింగ్ మేము ఎక్కడికెళ్ళాము, స్టేషన్‌లో దిగిన తర్వాత అన్నది మీకు వీడియోలో నేను షేర్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను చెన్నైలో ఓన్లీ క్లాస్‌కి అటెండ్ కాకుండా ఫ్రీ టైమ్‌లో కూడా ఈవినింగ్ టైమ్‌లో మేము ఏ ప్లేసెస్‌కెళ్ళామో మీకు అవి కూడా షేర్ చేసుకుంటాను. ట్రైన్ అయితే మాక్సిమం 1 అవర్ బిఫోరే ఇక్కడ స్టేషన్‌కైతే వచ్చేసింది ఫ్రెండ్స్. టైమ్ వచ్చి ఎగ్జాక్ట్‌గా 4 అవుతుంది. ఇక్కడే ఫ్రెష్ అయిపోయాము. స్టేషన్‌లోనే ఫ్రెష్ అయిన తర్వాత మేమున్న హాస్టల్‌కి అకాడమీకి 1 అవర్ అండ్ హాఫ్ జర్నీ మళ్ళీ ఉంటుంది. సో, ఇంక మేము ఇక్కడే ఫ్రెష్ అయ్యాము. ఇక్కడ మీరు చూడొచ్చు పబ్లిక్ అయితే ఎంత ఫుల్ రష్ ఉంది అనంటే చాలా అసలు ఎక్కడోళ్ళు అక్కడ ఎళ్ళిపోయారు ట్రైన్ దిగగానే. కానీ ఇక్కడ వాళ్ళైతే స్టే చేస్తున్నారు కొందరు. మీరు బ్యాక్ సైడ్ చూడొచ్చు. ఎంతమంది వెయిట్ చేస్తున్నారంటే వాళ్ళు ట్రైన్‌కి వెయిట్ చేస్తున్నారా? లేపోతే ఎందుకు వెయిట్ చేస్తుర్రో మనకు తెలియదు. మేమైతే మళ్ళీ స్టార్ట్ అయిపోయాము హాస్టల్ వరకు. వాళ్ళైతే అకాడమీ వాళ్ళు మాకు లొకేషన్ షేర్ చేశారు. మేమైతే ఐ మీన్ ఎళ్ళిపోతున్నాము. మీరిక్కడ చూడొచ్చు బ్రిడ్జి. ఇక్కడ నుంచి ఎర్లీ మార్నింగ్ మాకైతే ఇప్పుడు 5 అవుతుంది. మేము 4కే దిగామని చెప్పాం గదా! ఇక్కడొచ్చేసి 5 అవుతుంది. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయిపోయింది. 5కి ఎంత రష్ ఉందో మీరు చూడొచ్చు. చెన్నైలో నాకొచ్చేసి హెచ్‌వైడీ కన్నా డబుల్ ఉంది రష్ అని మాత్రం అనిపిచ్చింది. సో, అదన్నమాట. మేము అకాడమీకి ఎళ్ళిన తర్వాత ఏ హాస్టల్‌కెళ్ళామన్నది మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎక్కడెక్కడ ఏ ప్లేస్‌లకు విజిట్స్ చేశామన్నది మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను. ప్లీజ్ ఈ వీడియో గనక నచ్చినట్టయితే తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్. ఇదొచ్చేసి ఓన్లీ 1 అన్నట్టు ఇంకా పెడతాను చూడండి. బాయ్ బాయ్.